హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని ముందుకు వచ్చిన అదేంటంటే కరోనా కొత్త వేరియంట్ JN.1 అనే కొత్త పేరుతోటి మళ్ళీ కరోనా వచ్చేసింది. కేరళలో దాదాపుగా 1500 మందికి పాజిటివ్ వచ్చింది. అది అట్లా ఉండగా నిన్ననే హైదరాబాద్ కూడా వచ్చేసింది. హైదరాబాద్లో కూడా 1500 మంది టెస్ట్ చేస్తే ఈరోజు రిపోర్ట్తో ప్రకారం 9 మందికి పాజిటివ్ వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా అందరూ మళ్ళీ మాస్క్ పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది. మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే కోవిడ్ వచ్చి ఎంతమందిని తీసుకుపోయిందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ కలిపి దాదాపుగా 6 నుంచి 7 కోట్ల మందిని ఎగరేసుకుపోయింది. కాబట్టి అది చూస్తుండగానే సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఇదెందుకు ఇప్పుడు నేను చెప్తున్నా అంటే, కోవిడ్ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నా, తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను మీకు. కోవిడ్ వచ్చి దాంతో సఫర్ అయ్యి 10 రోజులు 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్, ఆ రోగం సైడ్ ఎఫెక్ట్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చాలా వస్తున్నాయి. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చాలామంది 17 ఇయర్స్ 18 ఇయర్స్ పిల్లలు డ్యాన్సులు చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కరోనా వల్లనే, కేవలం కరోనా వల్లనే. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. బీపీ, షుగర్లు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకు ఇప్పటికీ స్మెల్లింగ్ సెన్స్ వస్తలేదు, ఇప్పటికీ టేస్ట్ సెన్స్ వస్తలేదు. వాళ్ళకి టేస్ట్ తెలియట్లేదు, స్మెల్ తెలియట్లేదు. ఇప్పటికీ అది జరిగిపోయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ప్రీవియస్గా కోవిడ్ రాకముందు ఎట్టయితే ఉందో స్మెల్లింగ్ సెన్స్, ఇప్పుడు అది లేదు. ప్రీవియస్గా కోవిడ్ రాకముందు ఎంతైతే టేస్టీ నాలుక ఉందో అది ఇప్పుడు లేదు. అంటే కోవిడ్ బారిన పడ్డ వాళ్ళకు దీర్ఘకాలికంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అలానే ఉంటున్నవి. స్మెల్లింగ్ సెన్స్, టేస్ట్ సెన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ హార్ట్కి సంబంధించిన డిసీజ్ వచ్చిందనుకో, మనం అనుకున్న దానికంటే ముందుగా చచ్చిపోతాం. మన కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయితే ఎంత ప్రాబ్లం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయ్యి, కోవిడ్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చాలామంది కుటుంబంలో వాళ్ళ సన్నిహితులను కోల్పోయారు. ఆ బాధలు వర్ణాతీతం, శవాన్ని చేతికి గుడిగారు. కాబట్టి దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్ వచ్చినా తగ్గుతుందని నిర్లక్ష్యం వద్దు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం అనుకున్న దానికంటే ముందునే బీపీలు, షుగర్లు, లంగ్స్ సంబంధించిన డిసీజెస్, హార్ట్కు సంబంధించిన డిసీజెస్, బాడీలో ఏదో ఒక పార్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కోవిడ్ వల్ల. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మ్యాక్సిమం కోవిడ్ అంటకుండా చూసుకుందాం. దాన్ని ట్రీట్మెంట్లో మీకు తెలిసిన విషయమే. కాబట్టి దాన్ని రాకముందే మనం దాన్ని తరిమి కొడితే చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు మెయింటైన్ చేయండి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి. బయట యాక్టివిటీస్ కొంచెం తగ్గించండి. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, కొంచెం రద్దీగా ఉండే ప్రాంతాలలో కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, శానిటైజర్స్ యూజ్ చేసి మనల్ని, మన కుటుంబాలని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. అది సామాన్య పౌరుడిగా మన బాధ్యత. ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ ఉంటే మనం ఎంత దూరంగా ఫైట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ లేని దానికోసం మనం ఏమని చేస్తాం చెప్పండి. కాబట్టి దయచేసి అందరూ కరోనాకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.